पूजांच अस्यां च करिष्ये श्री मांगल्य पूजांच अस्यां देवताय नमो नमः కుంకుమ బొట్టుకి నమస్కారం కరోమి ఒక్కసారి అనాలి మనసులో అందరూ కూడా సరే భర్తాయుష్ ఏంటదప్ప అంటే భార్య మెడలో ఉంటుందంట శాస్త్రం చెప్పిన ఇది శివపురాణంలో ఉందన్నట్టు ఏముంటది భర్తాయుష్ భార్య మెడలో ఉంటది ఏంటదప్ప అంజనాయక్ భర్తాయుష్ ఏంటది మీరు ఇక దృష్టి పెట్టలేదు మీరు భర్తాయుష్ ఏంటదప్ప అని చెప్తే ఇంతకుముందే మీరు దృష్టి పెట్టలేదు ఇప్పుడు భర్తాయుష్ భార్య మెడలో ఉంటది అందుకే 3 ముళ్ళేసి కడతారు నా ప్రాణం అంతా కూడా నీ మెడలో ఉన్నా అని చెప్పి కడతారు దానికి ఏమంటారు ఈ మంత్రము మాంగళ్యం ఒకటిసారి పుట్టింది నా ప్రాణం అంతా కూడా నీ మెడలో ఉన్నా అని చెప్పేసి 3 ముళ్ళు వేస్తారు వేస్తారా లేదా ప్రతి శుక్రవారం మంగళవారము ఏం చేసుకోవాలమ్మా పసుపొట్టు పెట్టుకోవాలి మనం ఏం చేస్తాము ఎవరైనా పసుపొట్టు ఇస్తేనే పెట్టుకుంటాం లేకుండా పెట్టుకోము కాబట్టి మనస్ఫూర్తి శుక్రవారం కానీ సోమవారం కానీ మాంగళ్యానికి కట్టిన మాంగళ్యానికి పసుపొట్టు పెట్టుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుందంట ఏమన్నా ఆపద వస్తే పక్కకి వెళ్ళిపోతుందంట అంతకాలం బలం ఉంటుంది ఎందుకు మాంగళ్యానికి అందుకే 3 ముళ్ళేసి భర్త అమ్మాయి మెడలు కడతాడు ఇక మనం దేవాలయంలో చేస్తున్నాం ఏం చేస్తున్నాం అప్ప అంటే సీతారాముల కళ్యాణం చేస్తున్నాం స్వామి మీ యొక్క దయ వల్ల మీ మాంగళ్య బలం వల్ల మా గ్రామం అంతా కూడా బాగుండాలి సుశామలంగా మా దేవాలయం అంతా కూడా బాగుండాలి మా గ్రామంలో ప్రజలు బాగుండాలని చెప్పేసి ఆ యొక్క సీతారాముల రాముల వారు ఆ యొక్క మాంగళ్యం కడతారు ఈ కట్టడం వల్ల ఏమవుతుంది ఈ వాతావరణం అంతా కూడా పునీతమైతే పోతున్నట్టు పాడి పంటలు విద్య ఉద్యోగం వ్యాపారం బాగుంటాయని చెప్పి శాస్త్రం అన్నట్టు కాబట్టి ఆ యొక్క మాంగళ్యానికి పూజ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ